నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 నమస్తే అండి, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ చెప్పండి. గారితో. నాకు మలబద్ధకం ఉందని ఫోన్ చేసి. మీ పేరు చెప్పండి సార్. మలబద్ధకం ఉన్నది నాకు. సార్ మీ పేరు చెప్పండి. అంజయ్ 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 గారు మీ ఏజ్ చెప్పండి. ఏజ్ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి? ఏజ్ 63 చెడ్బిల్ ఉండండి. అవునండి. ఓకే, మీ బరువు ఎంత ఉన్నారు ఇప్పుడు? 63. ఓకే, ఇప్పుడు 50 కిలోలు బరువు. ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని 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 సంవత్సరాల నుంచి ఉంది మీ సమస్య? ఈ సమస్య దగ్గర 7 నెలలు ఉంది సార్. అవునా? నాకు మా మూలాధారంలో పిడిక కడుతుంది అంతే. ఓకే, ఏమైనా వేసుకుంటే పొద్దున్న దొడ్డు సాగు మరి వేసుకోకుండా 2 రోజులు మళ్ళీ 3 నాడు అదే బాధ. ఓకే, మీ సమస్య ఏంటిదో ఇప్పుడు మీ ద్వారా అందరికి తెలిసింది. ఇప్పుడు భారతదేశంలో అందరూ తెలుసుకోగలుగుతున్నారు మీ ఈ మాట్లాడిన ఈ ప్రశ్న ద్వారా. అయితే మీకు మెయిన్ ప్రాబ్లం ఏమైందని అంటే మీ యొక్క నాభి స్థానం జరిగిపోయింది ఒక 7-8 ఇయర్స్ క్రితం బరువులు లేపడం వల్ల. అది నాకు క్లియర్ తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందని అంటే మీరు తిన్న ఆహార పదార్థము కరెక్ట్గా వెళ్ళలేకపోతున్నది. అయితే దానికి ఏం చేయాలంటే మీ నాభి చికిత్స చేసుకొని మేము చెప్పిన మందులు కరెక్ట్గా వాడుకున్నారంటే మీకు ఒక నెల నుంచి 2 నెలల్లో ఉపశమనం పొందుతారండి దీని నుంచి పర్మనెంట్గా. మీకు స్క్రీన్ మీద నంబర్స్ ఇచ్చారు, మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి, మీకు ఈ సమస్య పూర్తి అవుతుంది. ఓకేనండి? ఈ నంబర్కి మీరు తీసుకోండి, ఆల్రెడీ మీ స్క్రీన్ మీద ఉంటుంది. మధ్య మధ్యలో కూడా డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, సాయి గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు చల్లదనం ఒంటి పడితే పట్టు ఉప్పరం చేసేస్తుందండి, ఒంటి నీరు పట్టేస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి అండి ఈ సమస్య? ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే పత్రం వాడుతున్నాను కానీ మళ్ళీ ఎప్పటిలాగే ఉంటుంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 54 సంవత్సరాలండి. బరువు ఎంత ఉన్నారు? బరువు 45 అలా ఉంటానండి. ఓకే, తక్కువ ఉన్నారు. ఇంకేమన్నా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అవునండి, చల్లదనం ఎక్కువైతే పచ్చకెళ్ళి ఎట్లా పడతా వెళ్ళి నీరు పట్టేస్తాయండి. ఓకే అండి. ఓకే అండి, మీకు కొంచెం పిత్త సమస్య ఉంది మేడం. ఆ పిత్త సమస్య మీకు సెట్ అయిపోతే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే శరీరంలో అగ్నిస్థానం కరెక్ట్ లేదు. అర్థమవుతుందా అమ్మా? సో మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలవండి పర్సనల్గా, మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి.